సో ఈ అకౌంటింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, అకౌంటింగ్ స్టేట్మెంట్స్ దీనికి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం 4 భాగాలుగా విభజించారు. దాన్ని 4 భాగాలు ఏంటంటే అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, అండర్స్టాండింగ్ మార్కెట్స్ అండ్ ది లా. ఈ 4 ముఖ్యమైన భాగాలు మనం వ్యాపారంలో రకరకాల మనం ఏమేమి చేయదలుచుకున్నామో వాటన్నిటికీ కలిపేస్తాయి. ఒక్క నిమిషం, జస్ట్ అ సెక్. యా. సో ఈ 4 భాగాల్లో అకౌంటింగ్ గురించి మనం డిస్కస్ చేస్తాము. నిన్న మనము ఈ ఇన్వెస్టింగ్కి ఎట్లా చేయాలి, దానికి మనం కావాల్సిన మార్గాలు ఏంటి, ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఆ మార్కెట్ని ఏ విధంగా స్టడీ చేయాలి. ఇన్వెస్టింగ్ అంటే మనీ మేకింగ్ మనీ, డబ్బుని తయారు చేయటం, డబ్బుని ఉత్పత్తి చేయటం, పెంపొందించటం, ఏదంటే దానికి స్ట్రాటజీస్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి అనేది నిన్న మనం చూసాం. తర్వాత అండర్స్టాండింగ్ ది మార్కెట్స్. మనం ఏ మార్కెట్లోకి అయితే వెళ్తున్నామో, రియల్ ఎస్టేట్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా సరే మనం ఏ మార్కెట్లోకి వెళ్తున్నాము, అసలు ఆ మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ ఎట్లుంది, అంటే డిమాండ్ ఎక్కువ ఉందా, సప్లై ఎక్కువ ఉందా. సప్లై ఎక్కువ ఉంటే రేట్లు పడిపోతాయి, డిమాండ్ ఎక్కువ ఉంటే రేటు పెంచుకోవచ్చు, సప్లై లేకపోతే. అందుకని మనం ఏ విధమైన ఆ మార్కెట్లో ఏ విధంగా మనకి సప్లై ఎక్కువ ఉందా, డిమాండ్ ఎక్కువ ఉందా, లేకపోతే గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్లో మనం ఇంకా ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఆ వాళ్ళు మనం కంపీట్ చేయగలమా, ఏ విధంగా అని మనం ఆ మార్కెట్ గురించి, మార్కెట్ కండిషన్స్ ఇవన్నీ మనం మార్కెట్ గురించి అర్థం చేసుకోం. తర్వాత లా, చట్టం. చట్టం ఏం చెప్తోంది, చట్టం మనకి ఏం మినహాయింపులు ఇస్తోంది, ఏం లొసుగులు ఉన్నాయి, లేదు మన చట్టం ద్వారా మనం ఏం బెనిఫిట్ పొందగలము, చట్టాన్ని మనం ఏ విధంగా మనకు అనుకూలంగా మలుచుకోగలము, ఇవన్నీ చట్టం గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ 4 తెలుసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో అంటే మనకు డౌన్ ది లైన్ ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళలో మనం ఏ విధంగా మన వెల్త్ని, మన ఆస్తుల్ని మనం పెంచుకోగలము అనేది మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ దా చూసాం మనం. ఇక్కడ నుంచి ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఇది కూడా చూస్తున్నట్టున్నాం కదా. హవాయి కార్ పేమెంట్స్ ఇది కూడా అయిపోయింది. తర్వాత దాన్ని మనం ఈ చట్టంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంటే, ట్యాక్సేషన్లో ఉంటే దాంట్లో ఏమేమి అడ్వాంటేజెస్ అని, మనకి ఎటువంటి లాభాలు వస్తాయి, లేకపోతే ట్యాక్స్లో మనం ఆ కంపెనీ నుంచి ఏ ఏ ఖర్చులు మనం ట్యాక్స్లోంచి పొందవచ్చు, తగ్గించుకోవచ్చు, ఈ విధంగా రకరకాలుగా చూసుకున్నాం మనం. దాని గురించి కూడా మనం వీళ్ళు బోర్డు మీటింగ్లు పెట్టుకునేది, లేకపోతే బిజినెస్ ప్రమోషన్లు పెట్టుకునేది, ఇవన్నీ ఎక్కడెక్కడ పెడతారు, ఏ విధంగా మనకి కంపెనీ నుంచి బెనిఫిట్ తీసుకుంటారు, ఎంప్లాయీస్కి ఎక్స్ట్రా ఎక్కడ ఇస్తారు, ట్యాక్స్ కట్టే బదులు నేను ఎంప్లాయీకి ఇచ్చుకుంటే బెటర్ కదా, నేను ట్యాక్స్ కట్టుకుంటే ఏం ఉపయోగం, సో నా స్టాఫ్ నా కోసం ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు తిని అని చెప్పేసి అని, ఆ విధంగా క్లబ్ మెంబర్షిప్లు, కార్ లోన్లు, కార్ పేమెంట్లు, ఇన్సూరెన్స్లు, ఇవన్నీ మొత్తం ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, మనం ఉండే ఇల్లు, భోజనాలకి, ఇవన్నీ బిజినెస్ ప్రమోషన్ కింద వాళ్ళు రాసేసుకుంటారు. అది లీగల్గా అనమాట. ఇది ప్రొటెక్షన్ ఫ్రమ్ లా సూట్స్. ఇది ఇక్కడ దీన్ని మనం చదవాలి. ఎవరు చదువుతున్నారు? నేను చదువుతున్నాను. చదవండి లక్ష్మి గారు. Protection from lawsuits. We live in a litigious society. Everybody wants a piece of your action. The rich hide much of their wealth using vehicles such as corporations and trusts to protect their assets from creditors. When someone sues a wealthy individual, they are often met with layers of legal protection and often find that the wealthy person actually owns nothing, then control everything but own nothing. The poor and middle class try to own everything and lose it to the government or to fellow citizens who like to sue the rich. They lend it from the Robin Hood story, take from the rich and give it to the poor. ఒక్క నిమిషం వస్తుంది. Yes, sir.
ఎస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ లాసూట్స్. మనం రకరకాల వ్యాపారాలు చేసేటప్పుడు మన మీద సూట్లు వేయటం, మన మీద కేసులు పెట్టడం, ఆ కేసుల్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. సో వీ లివ్ ఇన్ ఏ లిటిజియస్ సొసైటీ. మనం ఎప్పుడు కూడా మనం ఉండే సొసైటీ ప్రతి దాంట్లోనూ ప్రతి చోట ఎక్కడో ఒక లిటిగేషన్ అనేది ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక తగాదానో, లేకపోతే ఒక ఇష్యూనో, లేకపోతే ఈ ల్యాండ్ టైటిల్లో ప్రాబ్లము, ఇంకోటో ఏదో ఒకటి ఉంటుంది. సో ఎవ్రీబడి వాంట్స్ ఎ పీస్ ఆఫ్ యువర్ యాక్షన్. అందుకని ప్రతి వాళ్ళు కూడా మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది చూస్తూ ఉంటారు. The rich hide much of their wealth using vehicles such as corporation trusts to protect their assets from creditors. అందుకని ఏం చేస్తారంటే చాలామంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ సొంత పేర్లు పెట్టుకోరు. దాన్ని ఏం చేస్తారు, ఒక ట్రస్ట్ పెడతారు. ఒక ట్రస్ట్ పెట్టి ఈ ఆస్తులన్నీ ట్రస్ట్లో పెట్టేస్తారు. ఆ ట్రస్ట్కి ఎవరు ఉంటారు, మేనేజ్మెంట్ వీళ్ళే ఉంటారు, ఓనర్సే. సపోజ్ నేను ట్రస్ట్ పెట్టాను, నేను మా పిల్లలు ట్రస్ట్ చేసుకుంటాం. ఈ ట్రస్ట్లో ఫండ్స్ అన్నీ ట్రస్ట్లో మేనేజ్. ఇంకొకళ్ళు మన మీద ఏదైనా దావా వేసి మనం బాకీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఈ ట్రస్ట్ ప్రాపర్టీని ముట్టుకోవడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం ఉండదు. అట్లాగే కంపెనీ పేరులో ఉందనుకోండి, కంపెనీని నేను పర్సనల్గా ఉన్న కంపెనీని ముట్టుకోవడానికి కంపెనీ అప్పులుంటే కంపెనీ ఆస్తులు ముట్టుకుంటే అది వేరే విషయం. అట్లా కానీ ఎప్పుడు కూడా మన ఆస్తుల్ని వాళ్ళు రిచ్ పీపుల్ వాళ్ళ ఆస్తులను వాళ్ళు రక్షించుకోవడానికి ఒక ట్రస్ట్ లాంటిదో కార్పొరేషన్ ఏదో ఒక మార్గం చూసుకుంటారు. దాటి చట్ట ప్రకారం ఏ మార్గంలో పెట్టుకుంటే మనకి ఏ మార్గంలో ఎక్కువ డబ్బులు వస్తాయి, మిగులుతాయి, ట్యాక్స్ కట్టకుండాను, లేకపోతే ఈ కేసుల బారి నుంచి తప్పించుకోవటం, బ్యాంకుల బారి నుంచి తప్పించుకోవటం, ఈ విధంగా రకరకాల వాళ్ళు చూస్తారనమాట. సో వెన్ సమ్వన్ సూస్ ఎ వెల్దీ ఇండివిజువల్, they are often met with lawyers of legal protection and often find that the wealthy person actually owns nothing. ఎప్పుడైనా ఎవరైనా ఒక డబ్బున్న వాళ్ళ మీద మనం ఒక కేసు వేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళ కేసు వేయంగానే వాళ్ళ వైపు నుంచి ఒక 5-6 పెద్ద పెద్ద లాయర్స్, సీనియర్ లాయర్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం ఆంధ్ర కేసులో పెద్ద ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ అంతా వచ్చి మనకు విజయవాడలో హైకోర్టులో, ఇక్కడ హైదరాబాద్ హైకోర్టులో అంతా వాదిస్తాం, మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా అనమాట. ఒక డబ్బున్నాడు జోలికి వెళ్తే వాడు గంటకి కనీసం, ఇప్పుడు వాళ్ళు మొన్న వచ్చిన లాయర్స్ అంతా కనీసం గంటకి 15 లక్షల నుంచి 20 లక్షలు ఛార్జ్ చేస్తారు. లేకపోతే ఒక అపీరెన్స్ కోర్టుకు వచ్చి వెళ్ళినందుకు ఇంత అమౌంట్ అన్నట్టు వాళ్ళంతా అంతంత ఛార్జ్ చేస్తారనమాట. ఆ విధంగా ఒక డబ్బున్న వాళ్ళని కానీ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు ఈ వీళ్ళకి చట్టపరమైన భద్రత కల్పించటానికి అంతమంది పెద్ద పెద్ద లాయర్స్ అంతా రంగంలోకి వచ్చేస్తారు. అందుకని మనం వాళ్ళని, ఈ సామాన్య మానవులు ఎవరైనా మనం నిజంగా వాళ్ళు తప్పు చేసినా, మనం దావా చేసినా, వాళ్ళని ఫేస్ చేసి వాళ్ళకి కావాల్సిన డబ్బుని పెట్టుబడి పెట్టి మన లాయర్లకి కేసు గెలవటం అనేది కష్టమైపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ లీగల్ ప్రొటెక్షన్లో ఉన్నప్పుడు ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ డబ్బున్న పేరులో ఉండవు. మనం ఇందాక అనుకున్నట్టు ట్రస్ట్ పేర్లోనో కంపెనీ పేర్లోనో ఉంటాయి. కానీ వీటికి ఏమి ఉండదు, ఆస్తి ఫ్రీ, జీరో. అయినా కూడా వాడి కంట్రోల్లో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. కానీ ఓనర్షిప్ మాత్రం దేని మీద ఉండదు. ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ ట్రై టు ఓన్ ఎవ్రీథింగ్ అండ్ లూజ్ ఇట్ టు ది గవర్నమెంట్ ఆర్ టు ఫెలో సిటిజన్స్ హూ లైక్ టు సూ ది రిచ్. మనం ఏం చేస్తాము, పూర్ అండ్ మిడిల్ క్లాస్ మనం ఆస్తులు మన పేర్లో పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు భద్రత కోసం మనం ఈ ట్రస్ట్లు, కార్పొరేషన్లు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో పెట్టలేం కాబట్టి మనం సొంతంగా మన పేర్లోనే పెట్టుకుంటాం. మనం పెట్టుకొని ఏమైతే చివరికి మన మీద ఎవరైనా దావా వేస్తే ఆ దావా నుంచి తప్పుకోవటానికి, లేకపోతే మనం రక్షించుకోవటానికి ఉన్న ఆస్తులు మీరు చాలా చూసుంటారు. ఈ దావాలు వేసినప్పుడు ఈ కేసులన్నీ గెలవటానికి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మైసూర్ మహారాజా గారి చిన్న ఎగ్జాంపుల్. అప్పటి రోజుల్లో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మైసూర్ మహారాజా గారు చెన్నైలో వెళ్తా ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ వేసాడు. ఏదో రాంగ్ రూట్ ఫైన్ ఏదో వేసాడు. రాజా గారు కదా, ఎక్కువ ఫైన్ వేస్తే ఏం బాగుంటుందని చెప్పి ఒక్క రూపాయి ఫైన్. ₹1 అయినా ₹2 రాజా గారు ఫైన్ ఎక్కడ కడతాడు, ఆయన కట్టరు కదా. నేను కట్టను అని చెప్పేసి ఆయన కట్టకుండా కోర్టుకు వెళ్ళాడు. ఆ రోజుల్లోనే ఈ కేసు గెలవడానికి రాజావారు ₹1,00,000 ఖర్చు పెట్టారు. ₹1 ఫైన్ కట్టకుండా ఉండటం కోసం
₹1,00,000 ఖర్చు పెట్టాడు. గెలిచాడు. సో, రాజావారు గెలిచారు బ్రిటిష్ సామ్రాజ్యం మీద కేసులు. ఇది లెక్క. ఆ విధంగా అనమాట. వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు గానీ, వాళ్ళ కంపెనీ ఖర్చు కాదు. రాజావారు ఖర్చు పెట్టింది రాజ్యంలో నుంచి, ధనాగారం నుంచి ఖర్చు పెట్టేసాడు, అయిపోయింది. మనం అట్లా కాదు కదా! మనం మన 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 డబ్బుల్లోంచి, మన జేబులోంచి ఖర్చు పెట్టాలి. మనకు చివరికి ఏమైద్దంటే, మనం వా ఈ కేసులు గెలవడానికి ఆస్తులన్నీ అయిపోతాయి. అదనమాట. అందుకని మనం చూసుకోవాలి. నిన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఒక ఇష్యూలో చెప్తూ, సార్ ఇది ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా జరగకూడదు, నేను కేసు పెట్టొచ్చు దీని మీద, దీంట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని లాగొచ్చు నేను, అది ఇది అని చెప్పి ఒక పావుగంట సేపు నా దగ్గర చర్చ జరిగింది. చెప్పా, నువ్వు ఏదేదో చేసినందుకు మాత్రాన అవతల వాళ్ళకి ఏం నష్టం రాదు. ముందు నువ్వు కేసు పెట్టేటప్పుడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు ముందు పోలీసు వాళ్ళకి నువ్వు 5,000 10,000 ఇవ్వాలి. అప్పుడు కానీ వాళ్ళు వీళ్ళందరి జోలికి వెళ్ళరు. వీళ్ళు ఉన్న వాళ్ళందరూ నీకంటే ధనవంతులు. వాళ్ళు తలా ₹1000 వేసుకుని ఆ 10,000 వాడికి ఇచ్చి నువ్వు నా జోలికి రాబాకరంటే వాడు వెళ్ళడం. నువ్వు ఒక్కడు 10,000 ఖర్చు పెడతావు, వాళ్ళందరూ 10 మంది కలిపి ₹1,000 ఖర్చు పెడతారు. నువ్వు భరించలేవు. ఇట్లా రెచ్చగొట్టి నిన్ను చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ మంచి కోరే వాళ్ళు ఎవరై చెప్పరు. సో, నువ్వు దాని జోలికి వెళ్ళకు అని చెప్పాను అనమాట. అందుకని మనం చూసుకోవాలి. మ కేసులు పెట్టడం ఇవన్నీ మనం ప్రెస్టీజ్ ఇష్యూకి వెళ్ళి ఇంకోటి వెళ్ళే కాదు. ఓకే. టీకా అయిపోయిందా? అయిపోయింది. ఆ రోజుల్లో రాజుగారు ఖర్చు పెట్టారంటే ఆయనకి వాళ్ళకి ఆ రాజరికం ఉంది కాబట్టి చేశారు. సో, దిస్ ఈస్ దే లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ ది రాబిన్‌హుడ్ స్టోరీ. టేక్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివ్ ఇట్ టు ది పూర్. ఇది మనం రాబిన్‌హుడ్ స్టోరీలో ఏంటి, మనం డబ్బులున్నోడి దగ్గర తీసుకోవడం, డబ్బులు లేనోడికి ఇవ్వడం. ఇక్కడ కూడా ఏంటి, డబ్బులున్నోడి దగ్గరేమో కంపెనీ నుంచి తీసుకుంటారు. వీళ్ళకి లాయర్లకి వాళ్ళందరికీ పంచిపెడతారు. వీళ్ళు ఫ్రీగా ఉండిపోతారు. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అదానీ, గౌతమ్ అదానీ ఈజ్ ది 4th, 5th ఆర్ 10th, 15th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ట్యాక్సే కట్టడంట. ఇన్ని కంపెనీలు మెయింటైన్ చేస్తాడు, ఇన్ని వేల కోట్ల రూపాయలకి అధిపతి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంట ఆయన. అంటే ఈ విధంగా ఎక్కడెక్కడో దేంట్లో లొసుగులు ఉన్నాయో దాంట్లో వాళ్ళు సేవ్ చేసుకుంటారు అనమాట. సో, చట్టంలో అందుకని మనం ఏదైనా సరే చట్టాన్ని కానీ, మార్కెట్‌ని కానీ, దేన్నైనా సరే మనం దాని గురించి నాలెడ్జ్ అనేది సంపాదించుకోవాలి. ఆ నాలెడ్జ్ సంపాదించుకున్నప్పుడు మనం చేసేది కరెక్టా కాదా, ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనం తెలుస్తుంది. ఎవడో ఏదో చెప్పాడు నేను చేసేసాను, తీరా అది వాడు తప్పు చెప్పాడు నాకు అనేదానికంటే మనమే చేసి తెలుసుకుని మనమే చేసుకుంటే, అంటే వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటాము కానీ మనకు కూడా కాస్త తెలిసుండాలి. తెలుసుంటేనే వాడు చెప్పేది కరెక్టా కాదా అని తెలుస్తుంది. లేకపోతే వాడు చెప్పేది కరెక్టే అని చెప్పేసి మనం వెళ్ళిపోతే, వాడు ఏదైనా తప్పు చెప్పటం, లేకపోతే వాడు అవతల మనిషి కంట్రోల్లోకి వెళ్ళిపోయి మనని రాంగ్ గైడెన్స్ ఇవ్వటం చేశాడు అనుకోండి, మనకి ఇబ్బంది అవుద్ది. అందుకని చెప్పి అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్‌లో అవి తీసుకోవాలి. ఆ ప్రొటెక్షన్ నుంచి, దగ్గర చట్టం నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి మనకు కూడా కొంత సొంత నాలెడ్జ్ ఉండాలి. యాహ్! It is not the purpose of this book to go into the specifics of owning a corporation. But I will say that if you own any kind of లెజిటిమేట్ legitimate assets, I would consider finding out more about the benefits and protection offered by a corporation as soon as possible. There are many books written on the subject that will detail the benefits and even walk you through the steps necessary to set up a corporation. Garrett Sutton's books on corporations provide wonderful insight into the power of personal corporations. యాహ్! దీనికి ముందు చెప్పేటప్పుడు మనకి నిన్న రామ్మోహన్ గారు కార్పొరేషన్స్, కంపెనీస్ ఎట్లా ఉంటాయని కొన్ని మనకు చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని చెప్పారు మనకి. ముందు మనం ఈ స్టేజెస్ తెలుసుకోవాలి అసలు. ఒకటి ప్రొప్రైటరీ, అంటే మనమే ఓనర్. ఇంకెవరికి సంబంధం లేదు. మనం కొట్టు పెట్టుకుంటాము, షాప్ పెట్టుకుంటాము, లేకపోతే ఫ్యాక్టరీ పెట్టుకుంటాం. ఏదైనా మన సొంతం, మన పేరులోనే ఉంటుంది. అది ప్రొప్రైటర్‌షిప్ ఒకటి. రెండోది నెక్స్ట్ పార్ట్నర్‌షిప్.
ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి వ్యాపారాన్ని చేయటానికి కూడుకుని వాళ్ళు ఒక డీడ్ ఒకటి రాసుకుంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి మనం ఎందుకు వచ్చాము, ఎందుకు చేస్తున్నాము, వీళ్ళ వాటాలు ఎంత ఏంటి అని చెప్పని అది పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. సో ఒక ఇండివిజువల్, సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్. అక్కడి నుంచి ఇంతకుముందు ఏమయ్యేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అని ఉండేవి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లోనేమో ఈ ఇద్దరు అంతకంటే ఎక్కువ షేర్ హోల్డర్స్ ఉండి మ్యాక్సిమం 50 కంటే ఎక్కువ పెరగకుండా ఉంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. లిమిటెడ్ కంపెనీ అంటాం. పబ్లిక్ లిమిటెడ్ కాదు, లిమిటెడ్ కంపెనీలో 7 అంతకంటే పైన ఎంతమంది అయినా ఉండొచ్చు, అది లిమిటెడ్ కంపెనీ. వీళ్ళందరికీ ఏంటంటే వచ్చే బెనిఫిట్ ఏంటంటే లయబిలిటీ ఈజ్ లిమిటెడ్. కంపెనీకి ఎంత లయబిలిటీ ఉన్నా వీళ్ళ యొక్క బాధ్యత వీళ్ళ షేర్ మనీ వరకే ఉంటుంది, అందుకంటే వీళ్ళని ముట్టుకోవడానికి లేదు. అందుకని చెప్పి అది ఒక పద్ధతి. ఇవన్నీ కాకుండా 2013లో కొత్త కంపెనీలో వచ్చింది. కొత్త కంపెనీలో బ్రిటిష్లో కానీ, యూరోప్లో కానీ, అమెరికాలో కానీ ఒక సింగిల్ ఇండివిజువలే ఒక కంపెనీని ఫ్లోట్ చేయొచ్చు. ఎల్ఎల్పిస్ అంటాం, లిమిటెడ్ లయబిలిటీ పర్సన్. ఎల్ఎల్పి మీరు బ్రిటిష్ కంపెనీలు కనుక చూస్తే XYZ ఎల్ఎల్పి అని ఉంటుంది వెనకాల. మనకి ప్రైవేట్ లిమిటెడ్ అని మనం ఎట్లా పెట్టుకుంటామో ఆ విధంగా వాళ్ళు ఎల్ఎల్పి అని ఉంటుంది అనమాట. లిమిటెడ్ లయబిలిటీ అనమాట వాళ్ళకి. ఆ లిమిటెడ్ లయబిలిటీతో వాళ్ళు కంపెనీస్ పెట్టుకోవచ్చు. మనకి ఆ అవకాశం మనకు లేదు. మనకి ఇప్పుడు ఏం చేశారంటే 2013 కంపెనీల మార్చినప్పుడు మనకు కూడా బెనిఫిట్ ఇచ్చారు. మనం కూడా ఎల్ఎల్పి అంటే ఇండివిజువల్ సింగిల్ కంపెనీస్, సింగిల్ పర్సన్ కంపెనీస్ అనమాట, అవి పెట్టుకోవచ్చు అనమాట మనం కూడా. ఆ విధంగా మనకి ఇప్పుడు బెనిఫిట్ ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఈ విధంగా వచ్చినప్పుడు ఎల్ఎల్పిలు ఈ ఒక్కడే ఉంటాడు, కంపెనీ పెట్టేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా ఒక ప్రొవిజన్ ఇప్పుడు కొత్తది మనం వాడుకుంటున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ దిస్ బుక్ టు గో ఇన్ టు ది స్పెసిఫిక్స్ ఆఫ్ ఓనింగ్ ఏ కార్పొరేషన్. ఈ పుస్తకం యొక్క పర్పస్ వచ్చి కార్పొరేషన్ ఎలా పెట్టాలి, దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పడం కాదు. కానీ I will say that if you own any kind of legitimate assets, I would consider finding out more about the benefits and protection offered by a corporation as soon as possible. Suppose మీ కనుక సరైన మంచి ఆస్తులు చాలా ఉంటే నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే ఈ కార్పొరేషన్ అట్లాంటివి పెడితే దానివల్ల వచ్చే లాభాలు ఎక్కడ ఎక్కువైతే ఉన్నాయో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనుక్కొని ఆ లాభాలు ఎక్కడైతే ఉన్నాయో అందులో పెట్టండి అని చెప్పి. మనకుండే ఒక ఇల్లు, ఇల్లు కోసం మనకు అక్కర్లేదు. చాలా ఆస్తులు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, రిచ్ పీపుల్ ఊళ్ళల్లో, వాళ్ళకి చాలా కొన్ని ఎకరాల భూములు, తర్వాత ఇళ్ళు, అక్కలు చాలా ఉంటాయి, క్యాష్ ఇవన్నీ. వాళ్ళకి ఈ ట్రస్ట్లు లేకపోతే ఎట్లా మనకి ఏ విధంగా డబ్బులు సేవ్ చేయొచ్చు, ఇలా పిల్లల పేరు ఎంత పెట్టచ్చు, లేకపోతే పక్కాలింటి వాళ్ళ పేరు ఎంత పెట్టచ్చు, భార్య పేరు ఎంత పెట్టచ్చు, తన పేరు ఎంత ఉండొచ్చు. జాయింట్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. జాయింట్ హిందూ ఫ్యామిలీ అవిభక్త హిందూ కుటుంబం, విడిపోకుండా ఉన్న కుటుంబంలో దానికి ఎంత ప్రాపర్టీస్ అన్నీ జాయింట్ హిందూ ఫ్యామిలీలో పెడితే వాళ్ళందరికీ సమాన హక్కు ఉంటుంది. దానికి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను. ఒక పద్ధతి రకరకాల పద్ధతుల్లో ఇవన్నీ మనం కనుక్కొని మనం ఆ పద్ధతుల్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఆస్తులు ఉంటే దాంట్లో తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో ఈ సబ్జెక్ట్ మీద ఈ బెనిఫిట్స్, ఈ ట్యాక్స్ లాస్, దేంట్లో ఎక్కడ బెనిఫిట్స్ వస్తాయి, ఇట్లా మీద మనకి కూడా అక్కడ కూడా చాలామంది ఈ పుస్తకాలు రాశారు దాని మీద. ఈ కార్పొరేషన్ ఎట్లా పెట్టుకోవాలి, లేకపోతే ఈ కార్పొరేషన్ పెట్టుకుంటే మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి, సింగిల్ పర్సన్ కంపెనీ అయితే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి, లిమిటెడ్ కంపెనీ అయితే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి, మన షేర్ హోల్డింగ్ ఎంత ఉంటే మనకు పవర్ ఉంటుంది, లేకపోతే మనం ఎంత బయట వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనం దాని మీద చాలా పుస్తకాలు ఉంటాయి, అవన్నీ చదువుకోవచ్చు. మనకు కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. చదువుకుని దాని మీద ఉన్న ఆ పవర్ ఆఫ్ పర్సనల్ కార్పొరేషన్స్ ఏంటి, దానికి ఉన్న శక్తి ఏంటి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎస్. Financial IQ is actually the synergy of many skills and talents. I would say it is the combination of the 4 technical skills listed above that make up basic financial intelligence. If you aspire to get Aspire. aspire to get well, it is the combination of these skills that will greatly amplify your financial intelligence. ఫైనాన్షియల్ ఐక్యూ
ఈ ఫైనాన్షియల్ తెలివితేటలు, ఆర్థిక సంబంధమైన తెలివితేటలు దానికి ఉన్నాయి ఏంటంటే, ఇది చాలా రకాలైనటువంటి స్కిల్స్, టాలెంట్స్, తెలివితేటలు, ప్రావీణ్యము, మనకి ఈ స్కిల్స్ ఉంటుంది. దీన్ని ఇట్లా ఎట్లా ఎట్లా ఏం చేయాలి అని ఇవన్నీ కలిపితే కానీ మనకి ఆ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది రాదు. అది రావటానికి మనం చాలామంది అనుకుంటాం ఫైనాన్స్ అంటే ఏముంది, 10 లక్షలు ఇక్కడి నుంచి వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వచ్చింది, ఇట్లా వెళ్ళిపోయిందని. నో, ఇట్స్ నాట్ ది కేస్. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెనాట్ డిస్కస్ ఆన్ ది రోడ్స్. రోడ్ల మీద మాట్లాడుకునేది, చెప్పేది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కాదు. దానికి ఒక శాస్త్రం ఉంది, ఒక సైన్స్ ఉంది. శాస్త్రీయంగా దాన్ని స్టడీ చేసి, దాన్ని అనలైజ్ చేసి, దాని గురించి లోతుపాతులన్నీ తెలుసుకున్నాక వచ్చేదే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. ఫైనాన్షియల్ వాడేదో కొన్ని కోట్లు పెట్టాడంటారా, పెట్టేసి ఇట్లా సంపాదించాడు అట్లా ఈ కబుర్లు చెప్తారు. ఇవన్నీ గాలి కబుర్లు. ఇవన్నీ బ్యాంకింగ్ గురించి కూడా అట్లాగే రోడ్డు మీద ఆ బ్యాంకుది ఏముంది, ఇక్కడికి ఇట్లా ఇట్లా చేస్తే అట్లా చేస్తే వాడికి అంతవరకే తెలుసు. బ్యాంకింగ్ స్ట్రక్చరు దాని మీద ఎట్లా ఉంటుంది, దాని మీద ఫండ్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా పోతాయి, ఏం చేయాలి, అవన్నీ చాలా పెద్ద సైన్స్. అది ఒక పెద్ద బుక్. అది బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్ అని ఇంతలో బుక్ ఉంటుంది. అవన్నీ మనం ఈ ఈ ఈ ఒక ఫైనాన్స్, ఒక కార్పొరేట్ హెడ్, ఒక కంపెనీ ఓనర్ ఉండి ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు అంటే ఈ షుడ్ బి, వాడు ఫస్ట్ ఫైనాన్షియర్ అయి ఉండాలి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వాడు ఒక సైంటిస్ట్ అయి ఉండాలి, ఎందుకంటే వాడి కంపెనీలో ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఇది కరెక్టా కాదని తెలిసి ఉండాలి. వాడు ఒక లాయర్ అయి ఉండాలి, చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఉన్న వాటిని మనం ఎట్లా ఉపయోగించుకుని తెలిసి ఉండాలి. అట్లాగే ఒక కార్పొరేటర్ అయి ఉండాలి, ఏది మన లోకల్ పాలిటిక్స్లో ఏమేమి జరుగుతున్నాయి, మనం ఎక్కడ ఉండొచ్చు అని. ఈ విధంగా ఒక టెక్నీషియన్, ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, ప్రతి వాణ్ణి, ప్రతి ఒక్క సెక్టారు, ప్రతి ఒక్క చట్టం, ప్రతి ఒక్క లైన్ ఆఫ్ యాక్టివిటీ, ఒక ప్రతి దాంట్లో ఉన్నవాడిని ఒక ఫైనాన్స్ ఇంటెలిజెంట్లు లేదా ఒక ఫైనాన్స్ పర్సన్లో ఇవన్నీ మనం చూడొచ్చు. సపోజ్ ఒక స్కూటర్ ఉంది, స్కూటర్కి ప్లగ్ చేంజ్ చేయాలి, 100 రూపాయలు అవుద్ది. వాడేం చెప్తాడు, మనకు తెలియకపోతే టెక్నీషియన్ మెకానిక్ ఏం చెప్తాడు మనకి, సార్ ఇది పోయింది, అది పోయింది, పిస్టన్ పోయింది, లేకపోతే ఇంజిన్ పోయింది, ఇంజిన్లో నుంచి ఆయిల్ వస్తుంది, ఏవో చెప్తాడు. చివరికి ఏంటి చేస్తాడు, అది మనకి మన కళ్ళ ముందు ఏదో ఇప్పినట్టు ఇప్పుతాడు, తర్వాత ఫిక్స్ చేస్తాడు, ఆ ప్లగ్ మారుస్తాడు, ఇచ్చేస్తాడు. మన దగ్గర 3,000 4,000 తీసుకుంటాడు. మనం ఆ మెకానికల్ నాలెడ్జ్ పూర్తిగా లేకపోయినా కానీ ఇది ప్లగ్ పోయింది, ప్లగ్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటేనే కొత్త ప్లగ్ వేస్తేనే స్టార్ట్ అవుద్ది అనేటువంటి ఒక చిన్న మినిమం నాలెడ్జ్ ఉందనుకోండి, వాడు మనం మోసం చేసే ప్రయత్నం చేయడు. ఈ విధంగా మనకి చాలా ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ కావాలి అంటే, ఆర్థికపరమైన తెలివితేటలు కావాలి అంటే మనకి చాలా టాలెంట్స్ ఉండాలి, తర్వాత చాలా స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇవి. I would say it is combination of the 4 technical skills listed above that make up basic financial intelligence. ఇప్పుడు పైన చెప్పిన 4 ఏంటి, అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇంకా హలో హలో ఏమండి Sir, చెప్పండి. understanding markets law, the law, ట్యాక్స్ అడ్వాంటేజెస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ లాసూట్స్. protection from law. ఈ వీటిలో కనీసమైన నాలెడ్జ్ మనకుంటే అది ఇది మనం ఆ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కొంతవరకు కవర్ చేస్తుంది అన్నమాట. ఒకటి అకౌంటెన్సీలో మనం బ్యాంక్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ ఏమేమి జరుగుతున్నాయి, ఏం చెప్తుంది అని చదవగలిగి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు డబ్బులు ఎక్కడ పెడుతున్నామో తెలిసి ఉండాలి. మార్కెట్లో ఏంటనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. చట్టంలో ఏం చెప్తుంది అని చూడాలి. చట్టంలో మనకు వచ్చే లాభాలు ఏంటనేది చూడాలి. తర్వాత అవతల వాళ్ళు మన మీద కేసులు పెడితే మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఆస్తులను ఏ విధంగా దాచుకోవాలి, ఇట్లాంటి ఈ కొంచెం అన్నా తెలిస్తే మనం కొంత బేసిక్గా ప్రాథమికమైనదే ఈ 5 తెలిసినా కూడా మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్లో ప్రాథమికంగా ఏబిసిడీలే వస్తాయి, అందుకంటే ఎక్కువ రావు. సో ఇఫ్ యూ అస్పైర్ టు గ్రేట్ వెల్త్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది స్కిల్స్ దట్ విల్ గ్రేట్లీ యాంప్లిఫై యువర్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. కనుక నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, డబ్బు ఉన్నాడు అనుకోవాలనుకుంటే ఈ 6 విషయాలు
ఇప్పుడు మనం అనుకునే 6 విషయాలు అకౌంటింగు, ఇన్వెస్ట్‌మెంటు, మార్కెట్సు, లా సూట్సు, అడ్వాంటేజెసు, చట్టము వీటన్నిటి గురించి కనీసం నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ కలిపి మనం తెలుసుకోగలిగితే మన యొక్క ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్‌ని అది పెంచుకుంటూ పోతదనమాట. అది. దీని సమ్మరీ ఏ విధంగా ఈ 4 మనం ఎవరెవరు ఎట్లా చేస్తారనేది సూక్ష్మంగా చెప్తున్నాడు. బిజినెస్ ఓనర్స్ విత్ కార్పొరేషన్స్, ఎంప్లాయీస్ హూ వర్క్ ఫర్ కార్పొరేషన్స్. బిజినెస్ ఓనర్స్ ఇప్పుడు కంపెనీలు పెట్టి ఓనర్స్ ఉన్నారు. కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా దీన్ని చూస్తారు, మనం ఉద్యోగం చేసేవాళ్ళం కంపెనీస్లో ఉద్యోగం చేసేవాళ్ళం ఏ విధంగా చూస్తాం. బిజినెస్ ఓనర్స్ ఎర్న్, స్పెండ్, ట్యాక్సెస్. ముందు వాళ్ళు సంపాదిస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, సంపాదించిన దాంట్లో నుంచి ఖర్చు పెట్టింది పోగా ఏదైనా మిగిలితే దాని మీద ట్యాక్స్ కడతారు. అదే మనం ఉద్యోగస్తులు ఏం చేస్తాం, సంపాదిస్తాం, ముందు ట్యాక్స్ కట్టేసుకుంటాడు. వాడికి మన మీద నమ్మకం ఉండదు గవర్నమెంట్కి. అందుకని వాడు ఏం చేస్తాడు, మన దగ్గర ముందు ట్యాక్స్ పట్టేసుకుంటాడు. ఆ తర్వాత మిగిలింది మనం ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళేమో ఖర్చు పెట్టుకున్నాక మిగిలిన దాని మీద ట్యాక్స్ కడతారు, మనమేమో ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిందని ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కార్పొరేషన్స్నే నమ్ముద్ది, ఇండివిజువల్స్ని మనల్ని నమ్మదు అనమాట. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వీడు డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే నాకు ట్యాక్స్ కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు, వీడికి డబ్బులు లేవు కదా, కట్టలేడు. అదే కార్పొరేట్ అయితే ఏం చేస్తాడు, కంపెనీ వాడు అయితే వాడికి బిజినెస్ ఉంటుంది కాబట్టి వాడు ఖర్చు పెట్టుకున్నా కూడా మిగిలింది నాకు తీసుకొచ్చి ట్యాక్స్ కడతాడు. పైగా కంపెనీలో ఈ సంవత్సరం ఇన్ని కోట్లు ప్రాఫిట్ వస్తుంది, దీని మీద ట్యాక్స్ కట్టాలని మనం లెక్కేయలేం కదా, అంతా అయిన తర్వాత కానీ తెలియదు. ఒక రఫ్గా 3 నెలలకు ఒకసారి అడ్వాన్స్ ట్యాక్స్ అని చెప్పి రఫ్గా ఎంతో చూసుకుని దాని మీద కట్టమంటారు, రఫ్గా కట్టుకుంటూ వెళ్తారు. అందుకని చెప్పి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ట్యాక్స్ కడతారు, మనం ట్యాక్స్లన్నీ కట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకుంటాం. బేసిక్గా మనకి ఇది డిఫరెన్స్ మనకి. ఎస్. As part of your overall financial strategy, I recommended that you learn about the protection that legal entities can provide for businesses and assets. సో ఓవరాల్గా మనం ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఈ విధంగా డబ్బుకి మనం ఈ విధంగా చేయాలని ఒక స్ట్రాటజీ పెట్టుకున్నప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఫస్ట్ లెర్న్ అబౌట్ ద ప్రొటెక్షన్. లీగల్ ఎంటిటీస్, కంపెనీస్ అనేది లీగల్ ఎంటిటీ, దాని ఫిజికల్ బాడీస్ ఉండవు, ఫిజికల్ ఎంటిటీ కాదు అది. చట్ట ప్రకారం ఒక చట్టం ప్రకారం మనిషి అంతే, దానికి హార్ట్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, ఏం ఉండదు, అన్నీ మనవి ఉంటాయి, మనం నడుపుతాం అన్నమాట. ఆ విధంగా మనం ఈ బిజినెస్కి, అసెట్స్కి ఏమేమి చట్టపరమైన వ్యక్తులు అంటే కంపెనీ ప్రొవైడ్ చేయగలదో, ఏమేమి ప్రొటెక్షన్ మనం భద్రత తీసుకోగలము, అది ముందు మనం నేర్చుకోవాలన్నమాట. అది నేర్చుకుంటే మనకి ఇది ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు మనం టాక్సేషన్ హిస్టరీ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ది కార్పొరేట్స్ ఏ విధంగా వాళ్ళు తప్పించుకుంటారు అనేది మనం చూసాం చాప్టర్ 4లో. ఇప్పుడు చాప్టర్ 5. యా. The rich invent money. Often in the real world, it is not the smart who get ahead, but the bold. ద రిచ్ ఇన్వెంట్ మనీ. డబ్బున్న వాళ్ళు, బాగా ఆస్తులు ఉన్నవాళ్ళు మనీని కనుక్కుంటారు, డబ్బుని కనుక్కుంటారు, డబ్బుని ఇన్వెంట్ చేస్తారు. ఇన్వెన్షన్ అంటే కనుక్కోవటమే కదా, అంతేనా? Yes, sir. ఇన్వెంట్ అంటే అంతేనా Yes, sir. సిద్ధారెడ్డి గారు? Yes, sir. డబ్బున్నాడు, డబ్బును కనుక్కోవడం ఏంటండి? డబ్బు ఆల్రెడీ ఉంది కదా మార్కెట్లో, ఇంకా కొత్తగా కనుక్కునేది ఏంటి? ఉన్నదానికి అనుకోవడం సార్. ఎక్కడెక్కడ డబ్బు ఉందో కనుక్కోవడం. డబ్బు ఎక్కడుంది? చెట్లలో ఉందా, ఆకుల్లో ఉందా, కింద కాండంలో ఉందా, లేకపోతే మన వేరే ఇంకా దేంట్లో అయినా ఉందా అనేది కనుక్కోవడం. అది వాళ్ళు చేసేది. మనం ఏం చేస్తాము, మనకు అవన్నీ కనపడవు, కళ్ళు ఎదురుకుంటా ఉన్నా కూడా మనకు కనపడవు. మనం ఏం చేస్తాము, తాపీగా
ఉన్న జీతం తర్వాత దీంట్లో మనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇన్సెంటివ్ ఏమి వస్తుంది, లేకపోతే జీతం ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది, ఇది మనం అనుకుంటాం. ఎందుకంటే మనం ఏం చెయ్యం. ఎవరో పక్కనాడు చెప్తే వాడి స్థలం బాగుందిరా ఇక్కడ కొనుక్కుందాం అంటే మన దగ్గర డబ్బులు ఉంటేనో, లేకపోతే ఎవరన్నా తక్కువగా ఊరికే 10 రోజులకో నెలకో 2 నెలలకో అప్పిచ్చేవాడు ఉంటేనో తీసుకొచ్చి కొనుక్కుంటాం. తక్కువ డబ్బులు, మొత్తం డబ్బులు కాదు. ఆ విధంగా అనమాట. రిచ్ ఇన్వెంట్ మనీ. మా డబ్బు ఉన్నాళ్ళు డబ్బు ఎక్కడుందో కనుక్కుంటారు వాళ్ళు. ఆఫెన్ ఇన్ ద రియల్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ ద స్మార్ట్ హూ గెట్ అహెడ్ బట్ ద బోల్డ్. నిజానికి మనం ప్రపంచంలో కనుక చూస్తే తెలివిగలవాడు కాదు ముందుకెళ్ళేది, గట్స్ ధైర్యం ఉన్నవాడే ముందుకెళ్తాడు. అందుకనే మన సామెత ఏంటి? సామెత ఏంటి సార్ ధైర్యం ఉన్నవాడు గురించి? ధైర్య సాహసే లక్ష్మి సార్. అంతేగాని తెలివే సాహసే లక్ష్మి అని అలా ఎవడు. అవును సార్. ధైర్యం ఉన్న వాడి దగ్గరికే లక్ష్మీదేవి వస్తుంది. మీకు ఇది తెలుసు కదా అష్టలక్ష్మి కదా? అష్టలక్ష్మి తెలుసు కదా? అష్టలక్ష్ములు తెలుసు సార్. అష్టలక్ష్ముల కథ తెలియదు. కథ అంటే తెలుసు. ధైర్యం ఉంటే అన్ని ఉంటాయని, అంతే కదా. ఒక్కో లక్ష్మి వద్దు అనుకుంటా ఉంటారు, అదేనా? ఉమ్. మీరు ఆ- చెప్పండి. ఒక ఆయన రాజుగారి దగ్గర అష్టలక్ష్ములు ఉంటారు, అన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. ఆయన టైం అయిపోయింది, ఒక్కొక్క అమ్మవారు నేను సర్దుకుంటున్నాను బాబు అని చెప్పి అందరూ సర్దుకుంటారు. చివరిలో ధైర్యలక్ష్మి గారు వస్తారు. నేను కూడా వెళ్ళి వస్తాను, ఆయన అందరూ వెళ్ళిపోయాను, నేను ఏం చేస్తానంటే, అమ్మ నువ్వు ధైర్యలక్ష్మి నువ్వు ఉన్నావని నమ్ముకొని వాళ్ళందరినీ పంపించేశాను నేను. నువ్వు ఉంటే నాకు చాలు, వాళ్ళందరూ అక్కర్లేదు, నువ్వు ఉంటే వాళ్ళందరే వస్తాయి మాకు అని చెప్పని ఆయన చెప్తాడు. అప్పుడు ఆమె మెచ్చుకుని ఆమె ఉండిపోద్ది. సరే ఆమె ఉండిపోయిన తర్వాత మేమంతా వెళ్ళి ఏం చేస్తామని మిగిలిన లక్ష్మి అందరూ తిరిగి వచ్చేస్తారు. అందుకని ధైర్య సాహసే లక్ష్మి అని మనకు చెప్పింది. ఎప్పుడు కూడా మనకి సామెత కూడా అందుకే అది వచ్చింది. ఎప్పుడు కూడా ధైర్యం ఉన్నవాడికి, గట్స్ ఉన్నవాడికి, చేయగలిగిన ఏమైంది చూసుకుందాం అనుకున్న వాడికే, ముందుకెళ్ళే వాడికి తోసుకుని డబ్బులు వస్తాయి. లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరే ఉంటుంది. చదవండి. Last night, I took a break from writing and watched a TV program on the history of a young man named Alexander Graham Bell. Bell had just patented his telephone and was having growing pains because the demand for his new invention was so strong. Needing a bigger company, he then went to the giant at the time, Western Union, and asked them if they would buy his patent and his tiny company. టైనీ He wanted a tiny company. He wanted $1 lakh for the whole package. The president of Western Union scoffed, స్కాఫ్డ్. scoffed at him and turned him down, saying the price was ridiculous. The rest is history. A multi-billion-dollar industry emerged, and AT&T was born. యా. రైట్ బ్రదర్స్ బెల్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి మనకు తెలుసు కదా. తెలుసు సార్. టెలిఫోన్ కనిపెట్టింది ఆయనే కదా. అదే మనకు అంతవరకే మనకి చరిత్రలో సైన్స్లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఆయన టెలిఫోన్ కనిపెట్టాడని చెప్పారు మనకి. తర్వాత ఏమైందో చెప్పలా. ఎవరైనా చదివారా తర్వాత ఎవరైనా ఏమైందో? ముందు కనిపెట్టిన విషయం మాకు తెలియదు సార్. తర్వాత విషయం ఏం తెలుస్తుంది? పేరు మాత్రం తెలీదా? ఆయన ద్వారాగా వచ్చిందని తెలుసు. గ్రాహం అలా- ఇది గ్రాహం మేడం. ద్వారాగా ఫోన్ వచ్చిందని, రైట్స్ ద్వారాగా ఇది వచ్చింది, ఫ్లైట్ మనం ఈ వచ్చిందని ఫోన్ తెలుసు. మాట్లాడుకుంటాం, ఫోన్ ఎవరు కనిపెట్టారో తెలియదా మనకి? గ్రాహం బెల్ గారు కనిపెట్టారని తెలుసు కానీ సార్ ఆ ప్రాసెస్ అంతా అయితే తెలీదు అని అంటున్నాను సార్. ప్రాసెస్ మనకు వదిలే, చదవలేదు. ఫోన్ ఆయన కనిపెట్టాడు తెలుసు, తర్వాత ఏమైందో మనకి చెప్పలేదు. సైన్స్ మనకు సైన్స్లో కనిపెట్టిన వాళ్ళ గురించి, ఆ రైట్ బ్రదర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి కూడా మనకేం చెప్పారు? విమానాలు కనిపెట్టింది రైట్ బ్రదర్స్, అంతవరకే. ఆయన ఒక థామస్ ఆల్వా సైంటిస్ట్, ఇన్వెంటర్, కెనడియన్ అమెరికన్ ఇన్వెంటర్. థామస్ ఆల్వా ఎడిసన్ లైట్గా బల్బులు కనిపెట్టాడు, అంతవరకే మనకి చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం చేశారో మనకి చరిత్రలో, మన సైన్స్లో ఎక్కడ చెప్పలా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన టీచర్ ఆఫ్ డెఫ్ గా కూడా ఉన్నాడు సార్. ఉమ్, డెఫ్ స్టూడెంట్స్ కి టీచర్ గా కూడా ఉన్నాడు. ఉమ్. ప్రొఫెసర్ గా వర్క్ చేశారు. సో
ఈయన అలెగ్జాండర్ గ్రహం బెల్ అనే ఆయన మనకి టెలిఫోన్ అనేది కనిపెట్టాడు. అది ఆ ప్రోగ్రామ్ ఆయన టీవీలో చూస్తూ ఉన్నాడు అనమాట. Bell had just patented his telephone and was having growing pains because the demand for his new invention was so strong. ఈయన ఆ టెలిఫోన్ కనిపెట్టి ఆ ప్రాసెస్కిను మొత్తానికిను ఈయన పేటెంట్ చేసుకున్నాడు అమెరికాలో. చేసుకున్న తర్వాత దీనికి డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఫోన్లో మరి మనం ఉత్తరం రాసుకుని ఎప్పుడు వెళ్ళి వచ్చిన దానికంటే ఫోన్ అయితే తేలిక అవుద్ది కదా. అప్పట్లో ఒక రోజు పట్టేది ఒక ట్రంకాలు మెచ్యూర్ అవ్వాలంటే ఆ రోజులు. తర్వాత ఇప్పుడు క్షణాల్లో వచ్చేస్తున్నాం మనం. అది పేటెంట్ పెట్టుకున్నాక ఆయన బిజినెస్లోకి వచ్చినప్పుడు ఆయనకి డిమాండ్ బాగా పెరుగుతుంది. చాలా డిమాండ్ వచ్చింది అనమాట. అందుకని కంపెనీని పెద్ద చేయాల్సి వచ్చింది. కంపెనీని చాలా పెద్ద చేయాల్సి వచ్చింది. పెద్ద చేయడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు. వెస్ట్రన్ యూనియన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. మీకు కనుక ఈ ఫారిన్ ఫండ్స్ రెమిటెన్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే దాంట్లో తెలుస్తుంది. వెస్ట్రన్ యూనియన్ వాళ్ళు ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఇక్కడ మనం డబ్బులు కడితే అక్కడ వాళ్ళకి డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు, లేకపోతే వాళ్ళు అక్కడ కడితే మనకి ఇక్కడ వెంటనే ఇచ్చేస్తారు. అదొక కంపెనీ ఉంది వెస్ట్రన్ యూనియన్ అని చెప్పి, లాంగ్ బోర్డ్ కంపెనీ. ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజుల్లో వెస్ట్రన్ యూనియన్ వాజ్ వెరీ బిగ్ కంపెనీ అనమాట, జైంట్ కంపెనీ, పెద్దది. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి నా పేటెంట్ అమ్మేస్తాను, నా కంపెనీ అమ్మేస్తాను, నాకు $1,00,000 ఇవ్వు మొత్తానికి కలిపి అని అడుగుతాడు. ఆ రోజుల్లో $1,00,000 పెద్ద అమౌంట్. వాడు వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి వీడిని ఎగతాళి చేసి, పోరా నీకు దీనికి $1,00,000 ఇచ్చేది ఏంటి, చాలా ఎక్కువ నువ్వు అడిగేది, పోరా అని చెప్పి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఈయనేదో కష్టపడతాడు, తర్వాత టెలిఫోన్ కంపెనీ అవుద్ది, ఇవన్నీ చేసి ఆ కష్టపడి చివరికి దట్ కంపెనీ బికమ్స్ ఏ $multi-billion, $1,00,000 విలువకి అది సంపాదించి దాని పేరే ఇప్పుడు AT&T. AT&T అనేది ఇప్పుడు ఐ థింక్ ఎక్కడ పేరు వినపడతలేదు, ఏదో మారినందని పేరు మారింది అనుకుంటా. టెలిఫోన్ లేదు సార్, ఉంది AT&T ఉంది సార్. ఉందా? టీ మొబైల్ AT&T ఇవి పెద్దవి ఇక్కడ మన ఎయిర్టెల్ జియో లాగా. ఎందుకంటే మాకు ఇండియాలో ఈ మధ్య అక్కడ ఆ పేరు వినలా నేను. మొదట్లో ఇండియాలో కాదు ఉండేది. సార్. అంటే వాళ్ళు ఎయిర్టెల్ కి వస్తుంది జనరల్ గా. AT&T నెట్వర్క్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియా వస్తే వాళ్ళు పార్ట్నర్షిప్ ఏదో ఉన్నట్టుంది. ఉందా? సో ఎయిర్టెల్ ఇవి వాడుకుంటూ ఉంటారు సిగ్నల్. అవునా, నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఈ మధ్య అప్పుడు మొదట్లో వినేవాళ్ళం, కానీ ఈ ఫోన్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ ఇవన్నీ అప్పుడు ఉండేవి వీళ్ళకి. అది ఫస్ట్లో విన్నాం పేరు, కానీ తర్వాత వినలేదు. సో ఎనీవే, AT&T అనే కంపెనీని పెట్టి ఆ AT&T కంపెనీలో ఇప్పుడు $billions, కొన్ని $1,00,000 వ్యాపారం వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఆ రోజున $1,00,000 కొనమంటే వాడు కొనలేదు. కొనున్నట్టయితే వీడికి మిగిలేదు కాదు, దాంతో సరిపోయేది. కొనకపోవటం వల్లనే ఈయన పెద్ద కంపెనీ పెట్టగలిగారు, AT&T అనేది. మీకు అదేవిధంగా చెప్పాలంటే ఐ థింక్ నేషనల్ పానాసోనిక్ అనే కంపెనీ ఉండేది. మన ట్రాన్సిస్టర్స్ తయారు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక ఇఫ్ యు గో బ్యాక్ 40-50 years బ్యాక్ వెళ్తే పెద్ద ఇప్పుడు అది ఒక ట్రాన్సిస్టర్స్. బ్రాండ్ గా ఉంది కదా సార్ పానాసోనిక్ బ్రాండ్ ఇప్పటికీ ఉంది. పానాసోనిక్ నేషనల్ కంపెనీ అను పానాసోనిక్ రెండు మెర్జ్ అయ్యి నేషనల్ పానాసోనిక్ అయింది. అది అసలు ముందు నేషనల్ కంపెనీ, పానాసోనిక్ కంపెనీ రెండు జపనీస్ కంపెనీసే. వాళ్ళు ఒక 4 ఇంజనీర్లు కలిసి ఈ ట్రాన్సిస్టర్ని తయారు చేశారు. అప్పుడు రేడియో ఒకటే ఉండేది, ట్రాన్సిస్టర్స్ లేవు. ట్రాన్సిస్టర్స్ వచ్చింది మొబైల్, మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. రేడియోని తీసుకెళ్ళే అవకాశం ఉండేది కాదు. అందుకని చెప్పి ఈ ట్రాన్సిస్టర్స్ పెద్దవి ఉండేవి, చాలా పెద్ద సైజు వచ్చాయి. ఇప్పుడు ఇంత ఉండేవి. అక్కడి నుంచి మెల్లమెల్లగా చెన్నై అయ్యి ఇంత చెన్నై వచ్చింది అనుకోండి. చివరికి ఫోన్లో కూడా వచ్చేసాము. ఆ ట్రాన్సిస్టర్స్ తయారు చేసినప్పుడు వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే అమెరికన్ కంపెనీ ఒకళ్ళు దీన్ని చూసి వాడు కొనటానికి వెళ్ళారు. మీరు ఆ టెక్నాలజీ మాకు ఇచ్చేయండి, మీకు ఎంత డాలర్స్ ఇస్తాము అని చెప్పి చాలా అమౌంట్ ఆఫర్ చేశారు. 3 ఒప్పుకున్నారు. అందులో 4 ఇంజనీర్లు 3 ఆ డబ్బులు తీసుకుని టెక్నాలజీ అమ్మేయడానికి ఒప్పుకున్నారు. ఒక్కడు ఒప్పుకోవాలా.
ఒక్కడు ఒప్పుకోకపోతాడు, మరి నలుగురు పార్ట్నర్స్ కాబట్టి ఒక్కడు ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళందరూ కూడా సరే కానీ వాడు ఒప్పుకోలేదు కదా అని చెప్పి మొదలుపెట్టే అది ఇవాళ అంత పెద్ద పెద్ద కంపెనీస్ అయినాయి. లేకపోతే పానాసోనిక్ అనేది ఒక కంపెనీ కనపడేదే కాదు మనకు అసలు. ఏది కూడా అనమాట ధైర్యం, ఏం కాదు నేను చేయగలను, నేను సాధించగలను, నాకు అవుతుంది, అనేటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది మనని ముందుకు నడిపిస్తుంది. అందుకనే మనకి ధైర్య సాహస లక్ష్మి అని మన సామెత వచ్చింది. ఓకే, యా. The evening news came on right after the story of Alexander Graham Bell. On the news was a story of another downsizing at a local company. The workers were angry and complained that the company ownership was unfair. A terminated manager of about 45 years of age had his wife and 2 babies at the plant and was begging the gods to let him talk to the owners to ask if they would reconsider his termination. He had just bought a house and was afraid of losing it. The camera focused in on his లీడింగ్ pleading for all the world to see. Needless to say, it held my attention. ఈ పొద్దున్న లాస్ట్ నైట్ ముందు రోజునేమో అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి ఆయన టీవీలో చూశాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈ కొత్త స్టోరీ అది. దాని తర్వాత అదేంటంటే డౌన్ సైజింగ్ ఆఫ్ ఎట్ ఏ కంపెనీ, చిన్న కంపెనీ గురించి, దాని గురించి వాళ్ళు తగ్గించడం, ఆ కంపెనీని ఎట్లా తగ్గించడం అనే దాని గురించి చూస్తున్నాడు అనమాట. ఏంటంటే దాంట్లో ఏం చేశారు, వర్కర్స్ వర్ యాంగ్రీ అండ్ కంప్లైంట్ దట్ ది కంపెనీ ఓనర్షిప్ వాజ్ అన్ఫేర్. అందులో పనిచేసే వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. తర్వాత గవర్నమెంట్కి ఈ ఓనర్షిప్ చాలా అన్యాయం చేస్తోంది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక మేనేజర్ని కంపెనీ టెర్మినేట్ చేసింది. ఒక 45 ఏళ్ళు ఉన్న ఆయన్ని, భార్య 2 పిల్లలు ఉన్నారు ఆయనకి, ఆయన్ని టెర్మినేట్ తీసింది, ఉద్యోగాన్ని తీసేసింది. ఆయన తీసేసిన మేనేజర్ ఏం చేస్తాడు, వీళ్ళు వర్కర్స్ని అడుగుతున్నాడు, బాబు నన్ను లోపలికి పోని ఓనర్స్తో మాట్లాడి నాకు ఏదైనా నా టెర్మినేషన్ తీసేసుకుని మళ్ళీ ఏదైనా ఉద్యోగం తీసుకుంటారా ఏంటి, నన్ను ఒకరు మాట్లాడినండి అని చెప్పి ఇటు బతినాడుకుంటుంటాడు. ఎందుకంటే ఈయన బాధ ఏంటంటే అప్పుడే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆయన. ఇల్లు కొనుక్కొని ఉద్యోగం పోతే ఆ ఇంటికి వాయిదాలు కట్టడానికి డబ్బులు ఉండవు, ఆ ఉన్న ఇల్లు కూడా పోతుందేమో అని చెప్పని ఆయన భయపడి ఆ కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడనీయమని చెప్పి అక్కడ ఉన్న గార్డ్స్ని, గేట్ దగ్గర ఉన్న గార్డ్స్ని బతినాడుకుంటాడు అనమాట. బతినాడుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇది మనం మామూలుగా న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, చక్కగా వాడి మీద కెమెరాలు పెట్టేశారు. కెమెరాలు పెట్టేసి ప్రపంచం అంతా ఈ విషయం చూపించారు. ఇట్లా ఈ విధంగా కష్టపడుతున్నాడు, ఈ విధంగా అవుతుంది, కంపెనీ ఇట్లా చేసింది అనేది మన వాళ్ళ గులవలు చెలవులు పొలవులు అన్నీ కల్పించి మన వాళ్ళంతా చెప్తా ఉన్నారు టీవీలో. అది ఈయన చూశాడు. ఈయన చూసి ఓహో ఇది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి ఈయన అటెన్షన్ దాని మీదకి వెళ్ళింది, ఈయన ఫోకస్ దాని మీద పెట్టాడు. చూద్దాం ఏమవుతుంది. యా. I have been teaching professionally since 1984. It has been a great experience and a rewarding one. It is also a disturbing profession, for I have taught thousands of individuals and I see one thing in common in all of us, myself included. We all have tremendous potential and we all are blessed with gifts. Yet the one thing that holds all of us back is some degree of self-doubt. It is not so much the lack of technical information that holds us back, but more the lack of self-confidence. Some are more affected than others. ఈయన 1984 నుంచి ఈ మేనేజ్మెంటు థింక్ అండ్ గ్రో రిచ్, మీరు ఎట్లా డబ్బులు సంపాదించాలి, పెరగాలి అనే దాని మీద చాలా చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. అది చాలా డబ్బులు వచ్చాయి, తృప్తిగా ఉండేది ఈయనకి. కానీ ఆ ప్రొఫెషన్లో టీచర్గా ఉండి నేర్పుతున్నా కూడా కొంత డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఉండేది ఈయనకి, కొంచెం అసౌకర్యంగా ఉండేది అనమాట. 1000 మందికి చెప్పినా కూడా ఈయన నేర్పిన 1000 మందిలోనూ ఈయనతో కూడా కలిపి వీళ్ళందరికీ ఒక విషయం కామన్గా ఉండేది,
వీళ్ళందరికీ ఏంటి పొటెన్షియల్ ఉంది, వీళ్ళందరికీ కావాల్సిన శక్తి సామర్థ్యాలు తెలివితేటలు అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక కంపెనీ పెట్టి సంపాదించడానికి ఇవన్నీ దానికి కావాల్సిన సరంజామా అంతా అంటే డబ్బు కానివ్వండి, లేకపోతే అంగబలం, వార్తాబలం ఇవన్నీ ఇవ్వటానికి కూడా వాళ్ళ దగ్గర అవకాశం ఉండేది. అయినా కూడా ఇన్ని ఉన్నా కూడా ఒక విషయం మాత్రం వీళ్ళు వెనకలాగేది. అదేంటంటే సెల్ఫ్ డౌట్. నా మీద నాకే నమ్మకం లేదు. నన్ను నేనే డౌట్ చేసుకుంటా. నేను చేయగలనా, ఇది అవుద్దా, ఇంత రిస్క్ నేను తీసుకోగలనా, అవసరమా, అవ్వకపోతే ఏమవుద్ది, చేస్తే ఏమవుద్ది అని ఈ విధంగా రకరకాల ఆలోచనలతో ఏమీ చేయకుండా అడుగు ముందుకు వేయకుండా వెనక్కి లాగేది సెల్ఫ్ డౌట్. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఆ అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగం లేదు. మనకి ఆ డౌట్, కాన్ఫిడెన్స్ లేదన్నమాట. సో మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ ఇచ్చేవాడు ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఉంటారు, ఇవన్నీ ఉన్నా కూడా మనకి మన మీద నమ్మకం లేకపోవటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు లేకపోవటం వల్ల మనము దాన్ని వెనక్కి లాగేస్తాం. దాంట్లో ఇంకా ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. చాలామంది కంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల ఉన్న వాటిని నిలబెట్టుకోలేకపోవటం, లేకపోతే లేని ఆ కొత్తది చేయలేకపోవటము, వీటి వల్ల పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందుకని కాన్ఫిడెన్స్ ముఖ్యం. మనకి చేయగలను అనేటువంటి నమ్మకము, ధైర్యము మనకు ముఖ్యంగా ఉండాలి. యా లక్ష్మీదేవి గారు. Yes, sir. Inside each of us is one of these. పైన వన్స్ వీ లీవ్ స్కూల్. Yes, sir. Yes, sir. Sorry. Once we leave school, most of us know that it is not so much a matter of college degrees డిగ్రీస్. or good grades that count. In the real world, outside of academics, something more than just grades is required. I have heard it called many things: gets, short balls, audacity, బాల్స్, bra- అడాసిటీ, బ్రెవిడో, కన్నింగ్, డేరింగ్, టెనాసిటీ అండ్ బ్రిలియన్స్. this factor, whatever it is labeled, ultimately decides one's future much more than school grades do. యా వన్స్ వీ లీవ్ స్కూల్, మనం ఒకసారి స్కూల్ కాలేజ్ అన్నీ వదిలేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే కాలేజీ డిగ్రీలు లేకపోతే మనకు అకాడమిక్స్, మనకున్న గ్రేడ్లు మాత్రమే కాదు, బయట ప్రపంచంలో ఇంకా చాలా మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. మన కాలేజీ పుస్తకాల్లో, స్కూల్ పుస్తకాల్లో చెప్పినట్టు బయట ప్రపంచం అంత రంగులుగా, అంత రంగుల ప్రపంచం, అంత ఆనందంగా ఏం ఉండదు. అక్కడ రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళందరితో మనం పోటీ పడాలి, వాళ్ళందరితో మనం ఉండి వాళ్ళతో కలిసి ఉండి మనం బతకాలి. సో ఇది ఏమేమి ఉంటాయి మనకంటే, దాన్ని ఏ విధంగా వీళ్ళు చెప్తారంటే గట్స్, అడాసిటీ, తర్వాత బ్రెవడో, కన్నింగ్, డేరింగ్, టెనాసిటీ, బ్రిలియన్స్. ధైర్యం ఉండాలి, పోట్లాడగలిగే శక్తి ఉండాలి, ముందుకు దూసిపోగలగాలి, మోసం చేయగలిగేది ఉండాలి, తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ పోరా అని చెప్పి వదిలేయగలిగేది ఉండాలి, బ్రిలియన్స్, అత్యుత్తమైన తెలివితేటలు ఉండాలి. ఈ విధంగా మనకు తెలుసు కదా, మనం బయటకు వస్తే ఎన్ని రకాలుగా మనం ఫేస్ చేస్తుంటాము. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఛాలెంజ్ని మనం ఫేస్ చేయాలంటే, ఒక సవాల్ని మనం ఫేస్ చేయాలంటే దానికి మన దగ్గర చాలా రకాల స్కిల్స్, దానికి చాలా రకాల తెలివితేటలు ఉండాలి. అందుకని బయట మనకి ఇవన్నీ స్కూల్స్లో, కాలేజీలో, బాబు నువ్వు బయటికి వెళ్ళంగానే నీకు అక్కడ ఎవరు రెడ్ కార్పెట్ వేయరు, నీకెవరు ఆహా రండి రండి మీరు బాగా చదువుకొని వచ్చారు, చాలా డిగ్రీలు ఉన్నాయి, మీరు ఈ కంపెనీ పెట్టుకొని నడపండి అని చెప్పి ఎవరు మనకి ఇవ్వరు. బయట ప్రపంచం చాలా 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 ఛాలెంజింగ్గా ఉంటుంది. అన్ని రకాల మనుషులు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, కిందకి లాగేవాళ్ళు ఉంటారు, పైకి దోసేవాళ్ళు ఉంటారు. అదే చెప్తారే, ఎగదోసే నిచ్చెలనే కాదు ఇలాగే పాములు ఉంటాయి అని చెప్పి పరమపద సోపాన పట్టం ఉంది కదా, ఆ విధంగా రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. అది మనం నేర్చుకోవాలి. అది ఎప్పుడు మనకు తెలుస్తుంది, నిజ జీవితంలో బయటకు వచ్చినప్పుడు ఈ రంగుల కళ అంతా పోయి ఓ ప్రపంచం అంటే ఇదా అని తెలుసుకునేదాకా, అప్పుడు దాకా మనకు తెలియదు అన్నమాట. యా దిస్ ఫ్యాక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేబుల్డ్ ultimately decides one's future much more than school grades too.
ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఛాలెంజెస్ని సవాళ్ళను స్వీకరించి వాటిని అధిగమించి బయటికి రాగలిగి ముందుకు రాగలిగి ఆ పద్మవ్యూహంలో నుంచి బయటికి పెట్టగలిగితే అప్పుడు మన భవిష్యత్తు ఏంటి అనేది కనిపిస్తుంది. మన భవిష్యత్తు కనపడినా ఆ భవిష్యత్తుకి వెళ్ళటానికి మనం దారి చేసుకోవాలి. ముళ్ళు, ఆకులు, చెట్లు, చామ, గుడ్డు, ఊచు ఇవన్నీ మనం తప్పించుకొని దారి చేసుకొని ముందుకెళ్ళాలి. అది స్కూల్లో గ్రేడ్స్లో అవన్నీ ఏమి చెప్పరు. ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. ఈవెన్ ఏ మేనేజ్మెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా ఒక కంపెనీ ఎట్లా పెట్టాలి, దాన్ని ఎట్లా పెంచాలని చెప్తారు. కానీ ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయి, లేకపోతే మన కంపెనీ పెట్టిన తర్వాత లోకల్ గుండా ఎవడో వస్తాడు, నాకు హప్తా ఇవ్వాలంటాడు. వాడు వచ్చి నాకు నెల ఇంత డబ్బులు ఇవ్వు అంటాడు. ఇవ్వకపోతే వాడు లేబర్ని రానీయడు, లేకపోతే సరుకు రానీయడు. నాకు తెలుసు, మేము కంపెనీలో ఉన్నప్పుడు సూరారంలో అక్కడ లోకల్ పొలిటీషియన్ కూడా వచ్చాడు. మాకు మెటీరియల్ అక్కడి నుంచి ఏ వెహికల్ వినేసి ఆ వెహికల్ వచ్చేది. ఆ పొలిటీషియన్ వచ్చి అక్కడైతే బాగు చేయిస్తున్నాం అనుకుంటా, ఐ థింక్ సమ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ సైట్లో. దానికి మేము లారీలు ఏవో ట్రాన్స్పోర్ట్ ఏవో వాడుతున్నాం. వాడే మీరు ఇక్కడ నా లారీలు, నా పికప్ వ్యాన్లు, నా టెంపోలు తప్ప మీరు ఇంకోటి వాడటానికి వీల్లేదు. నువ్వెవడారు అడగటానికి? చూడండి సార్, మీరు ఇక్కడ వ్యాపారం చేయాలి, మీరు కంపెనీ పెట్టుకోవాలి, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారంటే మీరు నా సామాన్లు, నా లారీలు, నా మనుషులనే వాడుకోవాలి. కాదంటే మీ ఇష్టం. మనకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా, నేను అనిపోతుంటే మా ఎండి పక్కనండి, మీరు ఉండండి ఒక్క నిమిషం అని చెప్పి నన్ను ఆపి ఆయన మెల్లగా మాట్లాడి సరేనండి అలాగేనండి అని చెప్పి పంపించేసాడు ఒప్పుకుని. తర్వాత వాళ్ళేది, అది మేము వేరే విషయం. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో లేకపోతే ఐఎస్బిలోనో లేకపోతే ఐఐఎంలోనో ఇవన్నీ నేర్పరు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం లాస్ట్ 6 months బ్యాక్, అదానీ గ్రూప్ మీద, అంత పెద్ద గ్రూప్ మీద వాడెవడో ఒక చిన్న ఇంగ్లీష్ కంపెనీ, వాడి పని ఏంటి, షార్ట్ సెల్లింగ్. పొద్దున్న షేర్లు కొనుక్కొని సాయంత్రం షేర్లు అమ్మేవాడు. ఓ చిన్నవాడు ఒక చిన్న ఆర్టికల్ రాశాడు, ఇక అదానీ కంపెనీలో బ్యాలెన్స్ షీట్లు అన్ని బోగస్, వాళ్ళ వ్యాపారం లేదు, ఏం లేదు, చేసేదంతా పేపర్ మీదనే, యాక్చువల్గా ఏం లేదు, ఏదేదో రాశాడు. దాని వలన ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో 3వ వాడైన గౌతమ్ అదానీ ఆస్తులు సగానికి సగం పడిపోయినాయి. షేర్ మార్కెట్లో వాళ్ళ ఆస్తులన్నీ 4,000 రూపాయలు ఉన్న షేర్ 1,000-1,200కి పడిపోయింది. అంత పెద్ద ఆయనకి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఇన్ని ఉన్నా కూడా ఆ పాడిపోవటం అనేది దాన్ని ఎవడో ఆపలేదు. చిన్న కంపెనీ, గుడ్డు కంపెనీ, అంత పెద్ద కార్పొరేట్ని ఢమాలు పడేస్తుంది. ఆ దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావడానికి శక్తి ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి, సరే అవి వెనకాల ఏం జరిగింది అనేది మనకొద్దు, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి షేర్లేమో వీళ్ళ వాటాలు తగ్గించుకుని మొత్తం మీద ఆ టైంకి ఎవరికి ఎంతెంత అప్పులు కట్టాలో కట్టేసి వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకొని మేము మంచి వాళ్ళము అని ఒక సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎక్కడో అట్టడుగున ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ ఆ ఫస్ట్ 20లోకో 30లోకో వచ్చాడు. అయితే ఇవన్నీ మరి అంత పెద్ద కంపెనీ, మరి అంతమంది లీగల్ పీపుల్, చార్టర్డ్ అకౌంటెంట్స్, అంతమంది పెద్ద పెద్ద కాకలు తీరిన ఎండీలు కంపెనీలకి, ఇంతమంది ఉన్నా దాన్ని చిన్నదాన్ని ఆపలేకపోయారు. అది ఇట్లాంటివన్నీ మనకి పుస్తకాల్లో మనము ఎక్కడికక్కడ నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకపోతే ఆ ఎదురు దెబ్బల్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. అక్కడికి ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను అక్కడ తీర్చుకోవాలి. వాడికి 10 రూపాయలు ఖర్చు అయినా సరే వదిలేసి పే చేసి నువ్వు మరి ముందుకెళ్ళు అనేది. నేను కాదు, నేను ఇక్కడే పెట్టుకుంటాను అంటే పని అవ్వదు. అది ఇది మనకి తెలుసుకోవాలి. స్కూల్స్లో ఇచ్చే డిగ్రీలు, గ్రేడ్స్, పర్సంటేజ్లు, మార్కులు, గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కాదు. నిజ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అది ఏ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మన చిన్న ఎంబీఏ కాలేజ్ దాకా కూడా ఎవరు నేర్పరు. మనకి జీవితమే నేర్పుతుంది, జీవితంలోనే నేర్చుకోవాలి మనం.
ఐ థింక్ 6:28 ఆపేద్దామా? Yes, sir. ఓకే. సో గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. ఏంటి వాడు మరీ తగ్గిపోయింది మన హాయ్ అటెండెన్స్? సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అరుణ మేడం. సండే ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది సార్. అవునా? మార్నింగ్ అయితే మీరు వచ్చి వెళ్ళిపోయారేమో ఆ 15 minutes చూసి అనుకున్నా. నేను 5:15 కి జాయిన్ అయ్యాను. అవునా? నేను మెసేజ్ పెట్టాను, సరే చెప్దాము మీకు ఎవరికైనా ఫోన్ చేసి నేను లేట్ అవుద్దని చెప్పి. ఓకే, షేరింగ్ చూసాము ఉందా? రమేష్ సార్ని ఎక్సర్సైజ్ చేయించమంటే సార్ పవర్ లేదన్నారు. ఓకే, షేరింగ్ ఉందా? రవీనా ఎక్కడ? కాల్ చేసి ఒక్క నిమిషం రికార్డ్ అవుతుంది, ఒక్క నిమిషం. షేరింగ్ ఉందా? షేరింగ్ రామ్మోహన్ సార్, ఏం లేదు మేడం, ఏం లేదు. కర్ణకర్ణమ్మ ఆంటీ, సరే రికార్డింగ్ ఆపేస్తున్నా. ఎవరైనా షేరింగ్స్ కానీ డౌట్స్ కానీ అండి. రికార్డింగ్ స్టాప్ చేయండి.